డాక్టర్ ఎన్‌జీఆర్. మనం శబ్దాలను గ్రహించాలన్నా, వినికిడి శక్తి బాగుండాలన్నా చెవిలో ఎలాంటి సమస్య ఉండకూడదు. మరి చెవిలో వచ్చే సమస్యలు ఏంటి, దాని పరిష్కారాలు ఏంటి అనేది ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ జానకి రామరెడ్డి మాటల్లో తెలుసుకుందాం. చెవులో తరచుగా వచ్చే వ్యాధుల్లో చెప్పుకోదగ్గది చెవులో నుంచి చీము కారడం. ఈ చెవులో నుంచి చీము కారడం లేదా చెవులో నుంచి నీరు కారడం అనబడేది బయట చెవులో ఉండే వ్యాధుల వల్ల కానీ, లేకపోతే మధ్య చెవులో అంటే మిడిల్ ఇయర్లో ఉండే వ్యాధుల వల్ల కానీ జరిగే అవకాశాలు ఉంటాయండి. ఈ బయట చెవులో నుంచి చీము కారడం అనబడేది ఎక్కువగా చెవులో బూజు లాంటిది చేరడం, లేదా చెవు లోపల కెనాల్ బయట చెవి రంధ్రం నుంచి కర్ణబేరు వరకు ఈ మధ్యలో ఉండే కెనాల్ స్కిన్కి, చర్మానికి సంబంధించిన వ్యాధులు రావడం, దాని ద్వారా చెవిలో నుంచి నీరులాగా బయటికి రావడం అనబడేది జరుగుతుందండి. దాని తర్వాత మనం చెవిలోకి బడ్స్, ఇయర్ బడ్స్, దూది పుల్లలు కానీ, వేరే పెన్ను, పెన్సిల్స్ లాంటి ఆబ్జెక్ట్స్ కానీ చెవిలోకి పెట్టి తిప్పినందువల్ల చెవి చర్మానికి కానీ లేదా కర్ణబేరికి కానీ డ్యామేజ్ జరిగి దాంట్లో నుంచి కూడా నీరు లాంటి పదార్థం బయటకు కారే లక్షణాలు ఒకటి జరుగుతుంది. ఇకపోతే రెండోది కర్ణబేరికి రంధ్రం పడడం. ఈ కర్ణబేరికి రంధ్రం పడి మధ్య చెవిలో నుండి ఇన్ఫెక్టివ్ మెటీరియల్ అంటే పస్ బయటికి కారడం. ఈ కర్ణబేరికి కన్నం పడడాన్ని వైద్య పరిభాషలో క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా, షార్ట్ ఫామ్లో సిఎస్ఓఎం అని అంటారు. ఈ సిఎస్ఓఎం అంటే ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయండి. ఒకటి సేఫ్ టైప్, అదర్వైజ్ కాల్డ్ యాజ్ ట్యూబోటింపానిక్ టైప్ డిసీజ్ అంటారు. రెండోది అన్సేఫ్ టైప్, అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఎటికోయాంట్రల్ టైప్ అంటారు. ఈ పేరులోనే ఉన్నట్టుగా సేఫ్ టైప్ కన్నం పడినప్పుడు యూజువల్లీ ప్రాణహాని కానీ వేరే ఇతరత్ర ఇబ్బందులు కానీ ఉండే అవకాశాలు ఉండవు. పేషెంట్కి మెయిన్ కంప్లైంట్స్ రెండే ఉంటాయండి. ఒకటి చెవుల నుంచి చీము కారడం, రెండోది చెవు కొంచెం వినికిడి మందగించడం. ఇకపోతే రెండో రకం కారణం అన్సేఫ్ టైప్ ఇయర్. ఈ అన్సేఫ్ టైప్ ఇయర్ పేరులోనే ఉన్నట్టుగా ఇట్ ఈస్ నాట్ సేఫ్. దీంతో వేరే రకమైన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ వేరే రకమైన కాంప్లికేషన్స్ అంటే అది చెవి నుంచి అంటే మొక్క కవళికల్ని మెదడు నుంచి మొహానికి తీసుకుని వచ్చే నరం ఫేషియల్ నర్వ్ అంటారు. ఆ ఫేషియల్ నర్వ్ని ఈ వ్యాధి డ్యామేజ్ చేసినప్పుడు మూతి వేరే పక్కకి వంకర పోవడం, సపోజ్ కుడి చెవిలో అన్సేఫ్ టైప్ ఎయిర్ ఉండి దాంతో ఫేషియల్ నర్వ్ పారాలిసిస్ వస్తే మొహం ఎస్పెషల్లీ మూతి ఎడం పక్కకి వంకర పోవడం, లేదా నడుస్తుంటే కళ్ళు తిరగడం, లేదా మెదడు వాపు, లేదా మెదడులో యాప్సిస్ అంటే చీముగడ్డలు కట్టడం, మెదడు నుంచి రక్తాన్ని హార్ట్కి తీసుకుని వెళ్ళే బ్లడ్ వెసల్లో ఇన్ఫ్లమేషను, ఇన్ఫెక్షన్ రావడం, థ్రాంబోఫ్లెబైటిస్ అంటాం, ఇలాంటివి జరగడం, లేదా చెవి వెనకాల, చెవి పై భాగంలో, చెవి ముందు భాగంలో చీముగడ్డలు చేరడం, ఇలాంటి వేరే వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ అన్సేఫ్ టైప్ ఇయర్ని మాత్రం డయాగ్నోసిస్ అయిన వెంబడే దానికి సంబంధించిన ట్రీట్మెంటు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎక్స్టర్నల్ ఇయర్, ఈ బయట చెవులకి సంబంధించినంత వరకు చెవులోంచి నీరు కారడం అనబడేది జరిగినప్పుడు దానికి ఎక్కువ శాతం ట్రీట్మెంటు మందుల రూపంలో ఉండడం. కొంతమందిలో చెడు మాంసం అంటే గ్రాన్యులేషన్ టిష్యూస్ అంటారు. ఈ గ్రాన్యులేషన్ టిష్యూస్ లాంటివి ఉన్నప్పుడు మాత్రం దాన్ని లోకల్ అనస్థీషియాలో చిన్న తిమ్మిరి ఇంజెక్షన్ ఇచ్చి నొప్పి లేకుండా చెవిని చేసిన తర్వాత ఆ గ్రాన్యులేషన్ టిష్యూస్ని తీసేసి తర్వాత రిపీటెడ్ డ్రెస్సింగ్స్ అంటే కొంచెం రోజుల పాటు చెవుల లోపల మందు రాసిన విక్స్ని లేకపోతే ఇప్పుడు గాజ్ పీస్ని చెవి లోపలికి పెట్టడం ద్వారా దాన్ని మనం అరికట్టచ్చు. ఇకపోతే చెవి లోపల కన్నం పడి కన్నంలోంచి చీంగారుతుంది అని అన్నప్పుడు మళ్ళీ దానికి ట్రీట్మెంట్ రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి సేఫ్ టైప్ కన్నం ఉన్నప్పుడు దానికి చేసే ఆపరేషన్ పేరు కార్టికల్ మాస్టర్డెక్టమీ విత్ టెంపనోప్లాస్టీ అని అంటాం. ఈ కార్టికల్ మాస్టర్డెక్టమీ, టెంపనోప్లాస్టీ
ఆపరేషన్లో ఈ చెవి వెనక భాగంలో ఉండే ఎముక ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఇన్ఫెక్షన్ ఉన్న ఎముకనంతా మైక్రోస్కోపిక్ ఇయర్ సర్జరీ ద్వారా పూర్తిగా తొలగించి తర్వాత కర్ణబేర్ని లేదా చెవి లోపల దెబ్బతిన్న ఎముకల్ని రీకన్స్ట్రక్షన్ చేయడాన్ని టెంపనోప్లాస్టీ అంటాం. సో ఈ టెంపనోప్లాస్టీ ద్వారా సరిచేయచ్చు. అదే అన్సేఫ్ టైప్ ఇయర్ సర్జరీకి మోడిఫైడ్ రాడికల్ మాస్టర్డెక్టమీ అని పేరు. ఈ మోడిఫైడ్ రాడికల్ మాస్టర్డెక్టమీ ఈజ్ రిలేటివ్లీ మేజర్ సర్జరీ. కానీ ఈ ఆపరేషన్ చేయడం వల్ల పూర్తిగా భవిష్యత్తులో పేషెంట్కి ఎటువంటి వేరే వేరే ఇబ్బందులు రాకుండా, అంటే మనం ముందుగా చెప్పినట్టు ఈ మూతి వంకర పోవడం, కళ్ళు తిరగడం, లేదా చెవి లోపల మెదడు లోపల చీము చేరడం, లేదా మెదడు వాపు, ఇలాంటి చెవి వెనక్కి చీము గడ్డలు కట్టడం, ఇలాంటి వ్యాధులు లాంటివి రాకుండా మనం పూర్తిగా ఆపరేషన్ ద్వారా సరిచేయచ్చు. ఈ మోడిఫైడ్ రాడికల్ మాస్టర్డెక్టమీ ఆపరేషన్ చేసుకున్న తర్వాత చెవికి స్వతసిద్ధంగా ఉండే శుభ్రం చేసుకునే గుణం, అంటే సెల్ఫ్ క్లీనింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో అది కొంచెం కాంప్రమైజ్ అవుతుందండి. సో ఆపరేషన్ అయిన తర్వాత నుంచి సంవత్సరానికి ఒకసారి కానీ 8 నెలలకు ఒకసారి కానీ, అంటే 2 సంవత్సరాల్లో 3 సార్లు చెవిని తరచుగా చెవి ముక్కు గొంతు వైద్యుడి సహాయంతో చెవిని తరచుగా శుభ్రం చేయించుకుంటుండాలి. అండ్ ఈ రెండో ఆపరేషన్ తర్వాత యూజువల్గా చెవికి పొడిగా ఉంచుకోవడం, అంటే ఈత కొట్టినప్పుడు కానీ, స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు, లేకపోతే హెడ్ బాత్ చేస్తున్నప్పుడు, డీప్ డైవింగ్ చేసినప్పుడు, అలాంటప్పుడు చెవిలోకి నీళ్లు పోకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుని అప్పుడు ఆ చెవిని పొడిగా ఉంచుకోవడం ద్వారా ఈ వ్యాధిని మళ్ళీ తిరిగి రాకుండా నివారణ చేసుకోవచ్చు. వినికిడి శక్తి తగ్గడానికి గల కారణాలేంటో ఇప్పుడు మనకి డాక్టర్ జానకి రామరెడ్డి వివరిస్తారు. లోపల చెవిలో ఉండే హెయిర్ సెల్స్, అంటే నరం మొదలు భాగంలో ఇబ్బంది కానీ లేదా నరంలో కానీ ఇబ్బంది ఉంటే దాన్ని సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ అని అంటాము. ఈ 2 రకాల హీరింగ్ లాసులు మెయిన్గా పేషెంట్లకి ఇబ్బంది కలిగించే ఉంటుంది. ఇకపోతే 3వ రకం, అంటే కొంతమందిలో ఈ కర్ణబేరి వరకు శబ్దం వెళ్లకుండా, లేదా కర్ణబేరి నుంచి ఎముకల ద్వారా శబ్దం లోపల చెవికి రీచ్ అవ్వకుండా ఉండే లక్షణంతో పాటుగా లోపల చెవిలో ఉండే ఈ హెయిర్ సెల్స్ దెబ్బతినడం లేదా నరం దెబ్బతినడం జరిగినప్పుడు దాన్ని మిక్స్డ్ హీరింగ్ లాస్ అని అంటాం. సో కొంతమంది పేషెంట్స్లో ఈ 2 రకాల హీరింగ్ లాస్లు కూడా ఉంటాయి. ఈ కండక్టివ్ హీరింగ్ లాస్తో సఫర్ అయ్యే పేషెంట్స్కి కారణం ఏంటి అన్నది చూసి ఆ కారణాన్ని కరెక్ట్ చేసినట్టయితే అప్పుడు మళ్ళీ వాళ్ళకి శబ్దం బాగా వినబడే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. యూజువల్ కొంతమందిలో చెవి కన్నం ఉండకపోవడం పుట్టుకతోనే, దాంతో పాటు లోపల ఉండాల్సిన, అంటే మధ్య చెవి లోపల ఉండే ఎముకలు సరిగ్గా అమరిక లేకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు అది మనం స్కానింగ్ ద్వారా గుర్తించి తగిన రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ చేసినట్టయితే వాళ్ళకి చెవులు మళ్ళీ సరిగ్గా వినబడే అవకాశాలు ఉంటాయండి. కొంతమందిలో కర్ణబేరికి రంధ్రం పడడం, ఆ రంధ్రం పడినప్పుడు కర్ణబేరి శబ్దానికి వైబ్రేట్ అవ్వక దానివల్ల శబ్దం సరిగ్గా లోపల చెవికి చేరకపోవడం, దానివల్ల శబ్దం సరిగ్గా వినబడకపోవడం జరుగుతుంది. అలాగ జరిగిన పక్షంలో కర్ణబేరికి ఆపరేషన్ చేసి మిరింగోప్లాస్టీ అని అంటాము. ఆ ఆపరేషన్ ద్వారా కర్ణబేరికి పడిన కన్నాన్ని మనము క్లోజ్ చేసి దాని ద్వారా తిరిగి కర్ణబేరి శబ్దం తగిలినప్పుడు వైబ్రేట్ అయ్యేటట్టుగా చేసి పెట్టినట్టయితే శబ్దం మళ్ళీ లోపల చెవి వరకు ప్రయాణిస్తుంది. కొంతమందిలో ఈ కర్ణబేరికి లోపల చెవికి మధ్యలో లింక్ లాగుండే 3 ఎముకలు, అంటే మాలియస్, ఇంకస్ అండ్ స్టేపీస్ అంటాం. ఈ 3 ఎముకలు డిస్రప్షన్, అంటే వ్యాధి వల్ల కానీ మరి ఇతరత్ర కారణాల వల్ల కానీ ఈ 3 ఎముకల్లో ఏదన్నా ఒక ఎముక కానీ 2 ఎముకలు కానీ, లేదా కొంతమందిలో 3 ఎముకలు దెబ్బతిన్నందువల్ల ఈ శబ్దం లోపల వరకు ప్రయాణించలేని పక్షంలో ఆసిక్లోప్లాస్టీ విత్ ఆర్ వితౌట్ ఇంప్లాంట్, అంటే ఈ మళ్ళీ చెవి ఎముకల్ని తిరిగి మనం ఆపరేషన్ ద్వారా సరిదిద్ది దానికి అవసరమైన ఇంప్లాంట్ని వాడి, లేదా అదే పేషెంట్లో ఉండే
ఆసికల్ రెమినెంట్ అంటే మిగిలి ఉన్న ఆసికల్ని రీమాడిఫై చేసి కంటిన్యూటీని మనం మెయింటైన్ చేయగలిగినట్టయితే శబ్దం మళ్ళీ తిరిగి వినబడుతుంది. సో ఇలాగా కండక్టివ్ హీరింగ్ లాస్ని మనం కరెక్ట్ చేయొచ్చండి. ఇకపోతే రెండో రకం హీరింగ్ లాస్, దట్ ఈజ్ సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్. యూజువల్లీ సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్ ఉన్నట్టయితే సెన్సరీ న్యూరల్ హీరింగ్ లాస్కి ఎక్కువగా అడ్వైజబుల్ థింగ్ ఈజ్ హీరింగ్ ఎయిడ్. అంటే చెవి లోపల కానీ చెవి బయట కానీ పెట్టుకునే హీరింగ్ ఎయిడ్స్ ద్వారా సౌండ్ని యాంప్లిఫై చేసి ఆ యాంప్లిఫికేషన్ డివైస్ ద్వారా లోపలికి పంపించినట్టయితే ఆ శబ్దం సరిపోయే అంత యాంప్లిఫై అయ్యి అది మెదడుకు ప్రయాణించడం జరుగుతుంది. దానివల్ల ఈ శబ్దం వినబడకపోవడం అనబడే సమస్యని పేషెంట్ పూర్తిగా అధిగమించవచ్చు. కొంతమందిలో వెరీ రేర్లీ ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ అంటారు. ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ అంటే దాన్ని తెలుగులో బ్రహ్మచెవుడు అని అంటారు. యూజువల్గా ఈ కంప్లైంట్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ కూడా పెద్దగా ఉపయోగపడవు. అలా హీరింగ్ ఎయిడ్స్ కూడా ఉపయోగపడని పేషెంట్స్లో కాక్లియర్ ఇంప్లాంట్ అనబడే ఆపరేషన్ అనబడే ఇంప్లాంట్ని ఆపరేషన్ ద్వారా లోపల చెవిలోకి చొప్పించి దాని ద్వారా సైనాప్స్ బిట్వీన్ ఎలక్ట్రోడ్ అండ్ కాక్లియా అంటే లోపల చెవికి ప్లస్ బయట నుంచి మనం పెట్టే ఎలక్ట్రోడ్కి మధ్యలో ఒక జంక్షన్ క్రియేట్ చేసి దాని ద్వారా శబ్దాన్ని బయట నుంచి లోపలికి పంపించి ఆ శబ్దం ప్రాబ్లం అంటే వినికిడి ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మనం పూర్తిగా రెక్టిఫై చేయొచ్చు. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనబడేది చేయడానికి ముందు నర్వ్ కండక్షన్ అంటే కరెక్ట్గా నరం లోపల చెవి నుంచి శబ్దాన్ని మెదడుకు తీసుకుని వెళ్ళే నరం సరిగ్గా పనిచేస్తుందా లేదా, రెండోది ఆడిటరీ కార్టెక్స్ అంటే మెదడులో ఏ పార్ట్ అయితే శబ్దం వినడానికి అవసరమో ఆ పార్ట్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అవసరమైన పరీక్షలు ముందు రూఢిపరుచుకుని అప్పుడు ఈ ఆపరేషన్ చేయించుకోవడం ద్వారా ఈ చెవులు వినబడకపోవడం అనబడే సమస్య నుంచి పూర్తిగా అధిగమించవచ్చు. ప్రస్తుత జీవన విధానంలో సెల్ చాలా ఎక్కువగా వాడుతున్నారు. సో మరి సెల్ ఎక్కువగా వాడడం వల్ల మెదడుకు వచ్చే రకరకాల సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మొబైల్ ఫోన్ అనేది మనకి మొబైల్ ఫోన్ లేకుండా మనం ఉండలేము. కాన్స్టెంట్ టచ్లో ఉండాలా, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండాలా, ఎమర్జెన్సీ అవసరం పడుతుంది అట్లా అంటున్నాం. మొబైల్ ఫోన్ కంటిన్యూస్గా వాడే వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మొబైల్ ఫోన్ కంటిన్యూస్ ఓవర్ యూజ్ చేసే వల్ల వచ్చే సిమ్టమ్స్ ఎట్లా వస్తాయంటే తలనొప్పి రావడం, తల దిమ్గా అయిపోవడం, వాంతి వచ్చినట్టు అనిపించడం, చెవిలో ఏం సౌండ్ లేకుండా కూడా చెవిలో సౌండ్ వచ్చినట్టు అనిపించడం, మొబైల్ రింగ్ కాకపోయినా మొబైల్ రింగ్ అయినట్టు అనిపించడం, ఇట్లా ఇవన్నీ సిమ్టమ్స్ ఉండొచ్చు. ఇప్పుడు నార్మల్లీ మనం రూటీన్గా చూస్తుంటే ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ వల్ల యాక్సిడెంట్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్స్ వల్ల లైఫ్కి ప్రమాదం జరుగుతుంది, హెడ్ ఇంజరీస్ పెరుగుతున్నాయి, స్పైనల్ కార్డ్ ఇంజరీస్ పెరుగుతున్నాయి, ఫ్రాక్చర్స్ పెరుగుతున్నాయి. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ రోడ్ క్రాస్ చేయడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ టూ వీలర్, మొబైల్ ఫోన్ కాకుండా కంటిన్యూస్గా మ్యూజిక్ పెట్టుకోవడం మొబైల్ ఫోన్ ద్వారా, అట్లా హార్న్ వచ్చినా వినపడలేకపోవడం, ప్రాణం పోగొట్టుకోవడం, ఇట్లా ఇవన్నీ కాకుండా మొబైల్ ఫోన్ వల్ల ఇప్పుడు కొన్ని అపోహలు ఏమున్నాయంటే మొబైల్ ఫోన్ ఎక్కువ వాడితే బ్రెయిన్ ట్యూమర్లు వస్తాయి. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఎక్కువ వాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తాయి అనేది ఒక అపోహాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా సైంటిఫికలీ ప్రూవ్ కాలేదు మొబైల్ ఫోన్ వాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తాయి. ఏదైనా మనము హితంగా మితంగా కొద్దిగా తీసుకుంటే అమృతంగా ఉంటుంది, ఎక్కువ అయిపోతే విషం అయిపోతుంది అన్నట్టు. మొబైల్ ఫోన్ వాడడం కూడా ఒక లిమిటెడ్ టైము, ఎంత అవసరం అంత వాడితే డిసడ్వాంటేజెస్ ఏం లేవు. ఎక్కువ వాడితే 100% కంపల్సరీ బ్రెయిన్లో చేంజెస్ వస్తాయి. ఇప్పుడు సైంటిఫిక్ బేసిస్ ఆధారం మీద చెప్పాలంటే మొబైల్ ఫోన్ అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మీద పనిచేస్తుంటుంది. ఈ మొబైల్ ఫోన్ రిసీవింగ్ యూనిట్ ఈ అట్మాస్ఫియర్లో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని రిసీవ్ చేసుకొని సిగ్నల్గా కన్వర్ట్ చేసి మీకు వాయిస్ లాగా వినిపిస్తుంటుంది. కంటిన్యూస్లీ ఒక మొబైల్ ఫోన్ని చెవి దగ్గర కంటిన్యూస్ పెట్టుకొని మోర్ దెన్ 1.5-2 minutes మాట్లాడుతుంటే ఆ పర్టికులర్ ఏరియాకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఎక్కువ వచ్చేసి సెల్యులార్ లెవెల్లో అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ సెల్యులార్ అంటే నార్మల్ ఒక బాడీలో ఎన్నో మిలియన్స్ ఆఫ్
సెల్స్ ఉంటాయి. ఆ మిలియన్స్ ఆఫ్ సెల్స్ నరాలు, న్యూరాన్స్ కూడా ఉంటాయి. ఈ న్యూరాన్స్ సప్లై చేసే రక్తనాళాలను ఎండోథీలియం కోటింగ్ ఉంటుంది. ఆ ఎండోథీలియంలో చేంజెస్ కనిపించినాయి సైంటిఫిక్ డాటా చూస్తే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల. ఇట్లాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ కంటిన్యూస్లీ ఎక్స్పోజర్ అయ్యే వల్ల దీంట్లో పర్మనెంట్ జెనెటిక్ చేంజెస్ కూడా వచ్చేసి క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు అనుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రీసెర్చ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. డెఫినెట్గా మోర్ దెన్ 6 minutes పర్ డే కంటిన్యూస్గా మొబైల్ ఫోన్లో మాట్లాడితే నెగిటివ్ ఎఫెక్ట్స్ రావడం అయితే ఖచ్చితంగా. ఒకటి, మొబైల్ ఫోన్ హ్యాండ్సెట్ల టెంపరేచర్ పెరిగి ఈ చెవి మీద అవుటర్ ఏరియా మీద అఫెక్ట్ కాకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లోపల కూడా అఫెక్ట్ అయిపోయి వాసో డైలిటేషన్ అయిపోయి మెదడులో తలనొప్పి కూడా వచ్చే ఛాన్సెస్ అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలా? బీ ప్రిసైజ్. ఇప్పుడు మొబైల్ ఫోన్ మాట్లాడే బదులు ఆ సబ్జెక్ట్ ఏముంది, టు బీ ప్రిసైజ్, ఎస్ ఆర్ నో, ఇది చేయాలా, సంబంధం మాత్రమే మాట్లాడేసి డ్యూరేషన్ తగ్గించడం. ఇప్పుడు అవసరం లేకపోతే మెసేజ్ కన్వర్ట్ చేయడం, SMS చేయడం, మెసేజ్ చేయడం. సెకండ్, మాట్లాడినప్పుడు సాధ్యమైనంత వరకు ఈ హ్యాండ్సెట్ని దగ్గర పెట్టకుండా ఒక వైర్డ్ హ్యాండ్స్ ఫ్రీ ఆర్ ఇయర్ ఫోన్స్ వాడి హ్యాండ్సెట్ని దూరంగా ఉంచి మాట్లాడేట్లు చేయాలి. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు మొబైల్ ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టేసి ఎంత దూరం అవసరమో అంత దూరంలో పెట్టడం, ఇట్లాంటిది జాగ్రత్తలు తీసుకోవాలి. సెకండ్, మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం చాలా తప్పు, అవాయిడ్ చేయాలి కంప్లీట్లీ. ఒకవేళ ఎమర్జెన్సీలో ఏదైనా మొబైల్ ఫోన్ మాట్లాడాలంటే బెస్ట్ ఏం చేయాలంటే ఒక డ్రైవర్ పెట్టుకోవడం, లేకుంటే కంపల్సరీ మాట్లాడాలంటే వాయిస్ యాక్టివేషన్ సిస్టంలో వెహికల్ని పక్కకు పార్క్ చేసేసి పార్కింగ్ ఏరియాలో ఇక్కడ ఆపి 2 minutes మాట్లాడి వెళ్ళిపోయే వల్ల మైండ్ మీద స్ట్రెస్ కూడా తగ్గుతుంది, బ్రెయిన్ డీజనరేషన్ కూడా తగ్గుతుంది. ఇవన్నీ అయిపోయి అన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ వచ్చే వల్ల ఈ మొబైల్ ఫోన్ డిసడ్వాంటేజెస్ కూడా ఉండదు. ఈ మొబైల్ ఫోన్ వాడి చాలామంది రేడియో వినడం, తర్వాత మ్యూజిక్ వినడం, ఈ ఒక లిమిట్ క్రాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 6 minutes కన్నా ఎక్కువ కంటిన్యూస్గా పెట్టుకోకూడదు ఏదైనా కానీ, రేడియో కానీ మ్యూజిక్ కానీ. ఎందుకంటే అది ఆన్ ఉన్నప్పుడు ఎలా ఆ సిగ్నల్స్ మొబైల్ యాక్టివ్ మోడ్లో ఉంటుందన్నమాట. ఆ యాక్టివ్ మోడ్లో ఉన్నప్పుడు కంపల్సరీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంటుంది, ఈవెన్ మొబైల్లో మాట్లాడలేకపోయినా. ఆ టైంలో ఈ మ్యూజిక్ కంటిన్యూస్గా ఈ 2 చెవిల మ్యూజిక్ లౌడ్ లాగా ప్లే చేసే వల్ల ఒక మైల్డ్ డెఫ్నెస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సెన్సిటివ్నెస్ ఆఫ్ హియరింగ్ తగ్గొచ్చు కంటిన్యూస్లీ లోపు చెవిల మైక్రోఫోన్ పెట్టుకొని ఇయర్ ఫోన్ పెట్టుకొని వాడేవాళ్ళ. ఈ యూసేజ్ని చాలా వరకు తగ్గించడం చాలా ఇంపార్టెంట్. తర్వాత మొబైల్ ఫోన్ నార్మలీ మనం ఎక్కడైనా కూర్చున్నప్పుడు బాడీకి తగలకుండా దూరంగా పెట్టేస్తే బెటర్ అన్నమాట యూజువల్లీ. ఇదే ఈరోజు డాక్టర్ ఎంజీఆర్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.